క్లియర్గా ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమ కట్టడాలు అయితే మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పింది. సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము చేస్తున్నాం. అది చేయలేదనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా. సో దట్ అది కంపల్సరీ జరుగుతుంది. అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి, దానిపైన ఇదే విధంగా ప్రతి జిల్లాలోని ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక కడితే డెఫినెట్గా ఇదే చేస్తాం. అంటే గత 5 ఏళ్లుగా మహిళలు పడిన బాధలు మీరు కూడా ఉన్నారు, అందులో మీరు కూడా ఒక బాధితురాలు ఉన్నారు. దీనిపైన మీరే ఉంటారు. 5 సంవత్సరాలుగా మహిళకంటూ గౌరవం కోల్పోయి మహిళలంటూ రోడ్డు మీద రావడానికి కూడా భయపడి 5 సంవత్సరాల తర్వాత చాలామంది మహిళా ఓటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని గెలిపించి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు 30,000, 40,000, 50,000, లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. అంటే ప్రజలు ఎంత విసిగిపోయారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఏదో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఆయన, పవన్ కళ్యాణ్ అనే నేను అనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక భరోసాగా, ఒక ధైర్యంగా ఉన్నారని సంగతి 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా ఈరోజు తీసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజాయి మీద సీఎం కానీ ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నామంటే ప్రతి చిన్న పిల్లలు కూడా స్కూల్లోని కూడా 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గాంజాయి అనేది విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు వరకు తీసుకోలేదు. ఎంత దారుణం అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి. ఆ నార్కోటిక్ సెల్ని కూడా తీసుకొచ్చి సిఐడిలో ఇన్వాల్వ్ చేశారు. ఎస్ఈబి ఉందని చెప్పి ఈరోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఇటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోలేదు. సో మేము ఎస్ఈబికి అనుగుణంగా నార్కోటిక్ సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం. దానికి సంబంధించి డెఫినెట్గా గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నాయో మూలాలను కూడా మూలాలతో పాటు బయటికి లాగడానికి మేము అందరూ కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పని ఫోటో